ఉండాలి, కానీ అక్కడ మిస్ అయిందే, లాజిక్ లేదు. ఇంతకుముందు కూడా నేను ఒక ప్రశ్న అడిగా, అన్ని జీవులకి కూడా ఆకలి, నిద్ర, భయము, కామము అనే 4 లక్షణాలు సహజంగా ఉంటాయి. ప్రతి మనిషికి ఉంటే 4 ఉండాలి, లేకపోతే 4 ఉండకూడదు. ఇది ఒక ప్యాకేజీ. యేసుకి ఆకలి ఉంది, విపరీతమైన ఆకలి ఉంది. ఆయనకి టయానికి పళ్ళు దొరకకపోతే చెట్టుని శపించాడు. నిద్ర భయంకరమైన నిద్రపోతాడు. ఆయన బయట గాలివాన కొడుతుంటే ఆయన మెలుగు లేకుండా లోపల ఎక్కడ బుడుకు గుర్రు పెట్టి నిద్రపోతుంటే శిష్యులు లేపితే తప్ప ఆయన మెలుగు రాలా, భయంకర నిద్రపోతాడు. భయం ఉంది, విపరీతమైన భయం ఉంది ఆయనకి. గజగజ వణికిపోతాడు, దాక్కుంటాడు, వెళ్ళి చెమట రక్త బిందువుల వలె మారిపోతాడు. కూడా వచ్చింది ఇప్పుడు భయం ఉంది. ఈ 3 ఉన్నాయండి, విపరీతంగా ఉన్నాయి. కామం మాత్రం లేదండి. ఎందుకని అది కట్ అయింది? అది ఒక్కటే ఎందుకు కట్ అయిందండి? ఇప్పుడు ఆయన దివ్య శరీరంతో వస్తే ఈ లక్షణాలు ఏమి ఉండకూడదు, అసలు ఈ మార్పులకి ఈ వికారాలకు లోనవ్వకూడదు. ఈ 3 ఉన్నాయండి, ఇది ఒక్కటే లేదండి అంటారు వీళ్ళు. అర్థమవుతుందా మీకు మ్యాటర్? కాబట్టి ఆయనకి జీవులకి సహజ సిద్ధంగా ఉండేటటువంటి ఈ 4 లక్షణాలు ఉన్నాయా లేవా? షట్వికారాలకు లోనయ్యే శరీరంతో వచ్చాడా, లోను కాని శరీరంతో వచ్చాడా? స్పష్టత ఉందా? నేను ఇస్తా.